ఆల్ ఆఫ్ సడన్ గా రేణు దేశాయ్ ఓ ఆధ్యాత్మిక పోస్ట్ చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ గా మారింది. గతంలో పలు సూపర్ హిట్ సినిమాల్లో హీరోయిన్ గా నటించిన రేణు దేశాయ్ 2023లో రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావు సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు. అందులో ఆమె పోషించిన హేమలత లవణం పాత్రకు మంచి మార్కులే పడ్డాయి. కానీ దీని తర్వాత మరో సినిమాలో నటించలేదు ఈమె. అదే సమయంలో సామాజిక సేవా కార్యక్రమాలతో బిజీగా మారిపోయారు. మహిళలు, చిన్నారులు, మూగజీవాల సమస్యల పట్ల తన గళాన్ని వినిపిస్తున్నారు. ప్రత్యేక కార్యక్రమాలు, క్యాంపెయిన్లు కూడా నిర్వహిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఎన్జిఓను కూడా ప్రారంభించారు రేణు దేశాయ్. సినిమాల్లో నటించకపోయినా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్గా ఉంటున్నారు. ఈ క్రమంలోనే తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాలను ఎప్పటికప్పుడు అందులో షేర్ చేస్తుంటారు. అలా తాజాగా రేణు దేశాయ్ షేర్ చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. దైవభక్తి ఎక్కువగా ఉన్న రేణు దేశాయ్ తన ఇన్స్టాగ్రామ్లో కొన్ని ఇంట్రెస్టింగ్ ఫొటోస్ను షేర్ చేశారు. కాశీలో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఈమె. కాలభైరవ జయంతి రోజున మనం రక్షణ కోరకూడదు, మనమే రక్షకుడిగా మారాలి అంటూ తన ఫోటోల కింద రాసుకొచ్చారు ఈమె. కాలభైరవుడు మీతో పాటు నడుస్తూ శాంతి మార్గంలో మిమ్మల్ని నడిపిస్తాడు. ఆ పరమశివుడు పిలిచినప్పుడు మీరు అన్నీ వదిలేసి కాశీకి వెళ్తారా అంటూ తన ఫోటోలకు క్రేజీ క్యాప్షన్ను జత చేశారు ఈమె. ప్రస్తుతం రేణు దేశాయ్ షేర్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది.